నేను అడిగింది ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రా. నేను తెచ్చింది అది కదండి. నువ్వు తెచ్చింది ఫేర్ అండ్ లవ్లీ. ఇది ఆడాలిది గోక్కు. అందుకే వాచిన కళ్ళతో కాకుండా 2 కళ్ళతో చూస్తే తెలిసేది. అయినా మీ రంగు భలే ఉంటదండి. శ్రీకృష్ణుడు కూడా నల్లని వాడే తెలుసా? 16,000 మంది భార్యలండి బాబాయినికా. కదా, ఆయన ఇల్లు ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఉంటుందేమో. అంతేనండి. కానీ అంతమంది నా వల్ల కాదురా. నాన్న కూడా చూసుకోవాలిగా. నాకు కావాల్సింది ఒకే ఒక నాన్న. శ్రీ చిలిపి వస్తున్నా, నువ్వు వెళ్ళరా. వచ్చండి. యూ కెన్ డూ ఇట్. 1వ తరం ఒంటెలరావు, 2వ తరం రంగేళీరావు, 3వ తరం ముచ్చట్రావు, 4వ తరం నజ భజ జజరావు, 5వ తరం అద్భుతరావు, 6వ తరం ఆరోహణరావు, 7వ తరం నేను, 8వ తరం నువ్వు. శ్రీ చిలిపి వంశపారంపర్యంగా మనిషికి వచ్చే 2 జబ్బులు డబ్బులు. జబ్బులు తగ్గించుకోవడానికి అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎలా అవసరమో, డబ్బులు దండిగా కావాలంటే ఆస్తి ఉన్న ఆడది అంతే అవసరం. ఈ సత్యం గ్రహించే మన ముత్తాతలు అందాన్ని బహిష్కరించారు, ఆస్తిని ఆశ్రయించారు, బొమ్మలను చూసి భార్యను సెలెక్ట్ చేసుకోవడం బ్యాన్ చేశారు. అందుకే గత 7 తరాల నుంచి మన తల్లిదండ్రులు సెలెక్ట్ చేసిన అమ్మాయినే చేసుకుంటూ వచ్చాం. అన్ని తరాలుగా ఒక్కసారి కూడా మామూలు మహిళ దొరకలేదు నాన్న. జస్ట్ క్యూరియస్. ఆస్తి దండిగా ఉన్నప్పుడు అలాంటి పట్టింపులు ఉండకూడదు నాన్న. అందాన్ని ఏముంది, అన్నం పెడుతుందా, వయసుతో పాటు వేస్ట్ అయిపోతుంది. అదే ఆస్తి ఉంది చూసావు, తగలబెట్టకుండా ఉంటే తరతరాలుగా పడుంటుంది. కానీ నేను మీ తాతను తెలియకుండానే తగలబెట్టేశాం. అదేంటి నాన్న అలా అంటున్నావు? అవును నాన్న, మన బిజినెస్ల పరిస్థితి ఏమీ బాలేదు. మన వంశ చరిత్రలో ఎన్నడూ లేని నష్టాలు వచ్చాయి. ఈ విషయం ఇప్పుడు చెప్పలేదు నాన్న. ఇప్పుడు ఆ జనార్దన్ రావు సంబంధమే మనకి దిక్కు. జనార్దన్ రావా? ఆయన ఎవరు? నేను నీకు సెలెక్ట్ చేశాను కదా అమ్మాయి, వాళ్ళ నాన్న. అవునా? ఆ అమ్మాయి పేరు దీపిక, కోట్ల ఆస్తికి వారసురాలు. తల్లి లేదు. జనార్దన్ రావు నేను పడేశాను, నువ్వు ఆ అమ్మాయిని పడేసావు అనుకో, మనం నిలబడిపోతాం. భలే వాడివి నాన్న. నాకు నా వంశ గౌరవం సాంప్రదాయం కన్నా ఏది ముఖ్యం కాదు. కానీ అదొకటే కోరిక నాన్న. ఏంటి నాన్న? నేను చేసుకుపోయే అమ్మాయి ఇలాంటి ఆది మానవుల బ్యాచ్ కాకుండా ఒక సాధారణ టీనేజర్ అయితే. బంగారం, నాకు ఆ మాత్రం తెలీదా? నేను నీకు సెలెక్ట్ చేసిన అమ్మాయి రియల్ బ్యూటీ, లేత తమలపాకు లాంటి పిల్ల. కిళ్ళి చుట్టి పెళ్లి చేసుకోవడమే నీ పని. సూపర్ నాన్న. నీ మీద ఈ వంశం మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఈ పుస్తక కడతా, లేకపోతే చేస్తా. కానీ చిన్న ప్రాబ్లం, ఆ అమ్మాయి అనంత్ అనేవాడిని ఇష్టపడుతున్నట్టుగా తెలిసింది. జనార్దన్ మాత్రం అన్నయ్య ఫేవర్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. అనంత్ గారిని తప్పించి నువ్వు ఆ అమ్మాయిని ఎగరేసుకు రావాలి. మన బరువు నీ చేతిలో పెడుతున్నావు. ఫ్లైట్ ఎన్నింటికి? I'm coming. Yes, he is coming. హలో అయ్యా, పెద్ద శిల్పి సార్, నమస్తే. మా వాడు బయలుదేరాడండి. శభాష్. అయ్యా, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. మీకు చెప్పాను కదా మా ఆచారం గురించి. మా వాడు మీ అమ్మాయిని చూసే వరకు మీ అమ్మాయి తాలూకు ఫోటోలు గట్రా మా వాడి కంటపడకుండా చూడండి. సార్ ఆల్రెడీ డన్ సార్. థ్యాంక్ యూ. సార్ చాలా గ్రేట్ ఫ్యామిలీ సార్ మీది. ఈ అందమొద్దు గిందబొద్దని గ్యాస్ కొట్టేటోళ్ళకి ఇంతమంది చూసిన, కానీ ఒక వయసులో పోరగాడు తండ్రి మాట అయిని పిల్ల ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసుకుంటున్నట్టే మామూలు ముచ్చట్నా సార్ ఇది? సార్ మీతో సంబంధం కలుస్తున్నందుకు నేనైతే చాలా ఖుషి సార్. హ్యాపీ. ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ సార్. అయ్యో భలేవారు సార్. ఆడసీసు వచ్చా, బాల్య వివాహాలు, సతీ సాగమనం, విధవలకు శిరోమణం, నరబలి లాంటి పురాతన సంప్రదాయాలు పాటించిన వంశం సార్ మాది. అవన్నీ అలాగూ పోయాయి. ఏదో ఇలాంటి చిన్న చిన్న సంప్రదాయాలను పాటిస్తే మన కల్చర్ బతుకుంటుందని చిన్న ఆశ. అయినా ఈ రోజుల్లో ఏం మిగిలింది సార్? విధవది అందరూ డబ్బు వెనకాల పడి ఏడుస్తున్నారు. జబర్దస్త్ చెప్పింది సార్. దమాకంతా ఖరాబ్ అయిపోతుంది. అరే పాత నోట్లు పోతే కొత్త నోట్లు వస్తాయి, బ్లాక్ వైట్ పోతే కొత్త కలర్ వస్తుంది. అవి ఎట్టనైనా మేనేజ్ చేస్తాం. కానీ ఆచారాలు సాంప్రదాయాలు ఎక్దం ప్యూర్గా సార్. అవి పోతే మనసు కలకల అంటది. అయ్యో కదా మరి. సార్ మీతో సంబంధం ఓకే అయిపోతే నాకు బేఫికర్ మనశ్శాంతి. అయిపోవడం ఏంటి సార్, అయిపోయింది అనుకోండి. ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. థ్యాంక్ యూ. బోరగట్టు రాగానే మీకు ఫోన్ చేస్తా. ఉంటారు సార్. మరి నమస్కారం. నమస్తే. ఏందది? దీపిక మీతో లొల్లైనప్పటి నుంచి ఏం తింటలేదు. అసలే పెళ్లి చూపులు అంటారు. తినకపోతే ఏమో బిక్కపోదా? ఈడి దాకా పెట్టు పా. దా. నేను బయటనే ఉన్నా, అవ్వంగానే మళ్ళా తాళం వేస్తా. సంబంధం ఓకే దాకా నీ ముఖం చూడా, నీతో మాట్లాడా.
మా నాయన నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఈ ఫోటో ఆడ టేబుల్ మీద పెట్టిండు. చూడండి నాకు సెట్ చేసిన సూపర్ హీరో. అర్రే మస్తు క్యూట్ గుండి పొరగాడు. ఉక్క దిమాగ్ ఖరాబ్ అవుతుంటాయి. సర్లే తిను. నాకొద్దు. లేచిపోయి పెళ్లి చేసుకోవాలంటే బాగా బలం కావాలా? లేచిపోయి నువ్వు ఇట్లా రూమ్ లో కూర్చొని కుమ్ములుతుంటే మీ అయ్యి ఏమన్నా అవులగాన్నిచ్చి పెళ్లి చేస్తా అంటే చూసుకుంటా నేను ఒక్కటనా? పెళ్లిళ్ళ కోసం కొంపలు గులు చేసిన వంశం అది. కుమారి ఐ లవ్ యూ కుమారి. ప్లాన్ ఎందుకు చెప్పు. బాల్కనీకి దూకినా? చిచ్చి దొంగతనంగానా? నెవర్. అవులగాని కళ్ళ ముందే నిన్ను బయటికి పంపిస్తా చూడు. సూపర్. నువ్వు హౌలగాడు అంటుంది మా నాయననేగా. అంటే మనం హీరోలు అయినప్పుడు గుండగాళ్ళని గట్ల పిలుచుకుంటేనే మస్తు కిక్ ఉంటది. నువ్వేమనుకో. ఏం పర్లేదులే, మనలో మనకేంది. ఫస్ట్ ప్లాన్ ఏందో చెప్పా ప్లీజ్. చెప్తా చెప్పు ముందు నా నౌకరి పోవాలా? ఎందుకు? అట్లయితేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నీ ఫోన్ కట్ చేసిరు కదా, అందుకే నువ్వు ఆనంద్కి ఒక లెటర్ రాయాలా. లెటరా? లవ్ లెటరా? లీవ్ లెటర్ రాస్తావా? అగా మాటలే ఇంగ్లీష్లో కాదు తెలుగులో రాయి. తెలుగా? నాకది తెలుగు కుమారి. సగం మందికి తెలుగే చక్కగా రాయడం రాదు. 2 రాష్ట్రాలు కలిపి దేవాలన్నా చెప్పా రాస్తా. ఏంది అది? ఎవరు రాసిండ్రా ఇది? అది నేనే. దీపక్ తెలుగు రాదంటే నువ్వు తెలుగులో పెద్ద పండితురాలు, దానికి హెల్ప్ చేస్తున్నావు. ఎప్పటి సంది? మొన్ననే 1 నెల నుంచి. లెటర్కి 1000 అంటే 1000 రూపాయల? 1000 రూపాయి ఎంత సంపాదించినవే? ఒక ఎల్ఈడి టీవీ కొని ఇంటికి పంపించిన. గా యాపిల్ ఫోన్ వచ్చిందంట కదా, కానీ ఫోటోలు మస్తుగా వస్తాయంట. గా లక్ష్మణ్ గారు చెప్పిండు గది కొందామని. దొంగ బండ పోయిటికెళ్ళి పో ముందు. నేనేం చేసిన సార్? నువ్వు నా బిడ్డ నా ఇజ్జత్ డిస్కౌంట్ సేల్ పెట్టిందే. డిస్కౌంట్ సేల్ కూడా ఎవడుకున్నాడు? నేనే క్లియరెన్స్ సేల్ ప్లాన్ చేసిన. గెట్ అవుట్ సార్. మరి అతను పోతా పోలీసులు పిలిచి లోపల నువ్వు అన్నా పో. పోతది. ఏయ్ అటాకే దీపుక్ చెప్పి ఓదా చిన్నప్పటి నుంచి చేతులలో పెంచిన. ఆ చేతిలో పెంచబట్టే ఇట్లా కాలబడ్డది. ఏమైంది కుమారి? ప్రియమైన అనంత్ గాని నీ స్వీట్ హార్ట్. అంత కూడా కురంతం లేదు మీ అయ్యకి. నేనుంటానమ్మా, నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? నన్ను ఎవరు చూసుకుంటారు ఈడ? మీ మీదనే పెట్టుకోండి. తల్లో ఏం పర్లేదు కుమారి, అంత సెట్ అయినాక మళ్ళా నేనే నిన్ను ఇడికి తీసుకొస్తా. ఏందే నువ్వు తీసుకొచ్చేది? బొందా పెడతా ఏమనుకున్నావు? ఇంట్లో బొక్కలు దొరికేది నేను అక్కలు తిరుగుతున్నా నీ అవ్వ. ఏంది ఇది? పెళ్ళైందా నీకు? అయింది. నీ పెళ్ళాంకి ఇచ్చే. హీరోయిన్ చీరని చెప్పు. పండగ చేసుకుంటే పిచ్చిది. జల్ది పోని. పోతున్నా మేడం. కుమారి యు డోంట్ వరీ. మా నాయన నేను ఎప్పటిదాకా ఇట్లా కట్టి పెడతాడో చూస్తా. నాయనా నువ్వో నేను చూసుకుందాం. చూసుకుందామే. నువ్వు ఆ శ్రీ చిలిపిని పెళ్లి చేసుకునేదాకా నీ ముఖం చూడా, నీతో మాట్లాడా. నేను లోపల నుంచి తాళం వేసుకుంటా. నేను తర్వాత వాళ్ళ కొడతా. దేఖ్లేంగే. టీకే దేఖ్లేంగే. తెరి బాపు. ఎందుకు నిన్ను నేను భరించాను? అసలు తనకు కూతురుందని మీ నాన్న నాకు చెప్పలేదు. ముగుడు వదిలేశాడని నేను ఏడుస్తూ ఉంటే నన్ను ప్రేమించాను అంటూ నా వెంట పడ్డాడు. నేను నో అంటే మేడ మీద నుంచి దూకేశాడు. సర్లేపో పెళ్లి చేసుకుందామన్న తర్వాత తన పెళ్ళం పోయిందని నువ్వు ఒకదాని తగలడ్డావని చెప్పాడు. ఇది మోసం కాదా? ఒలింపిక్ షూటింగ్ లో కనీసం సిల్వర్ వస్తే పివి సింధులా BMW లో తిరగాలనుకున్నాను. డిస్ట్రిక్ట్ పోటీలో గుండు రెఫరీకి తగిలి చచ్చాడు. BMW కాదు కదా, కనీసం BMW కూడా రాలేదు. నీ తండ్రి ఆస్తంతా నాకు నా కొడుక్కి చెందాలి. దానికి నీ బాబు ఒప్పుకోవడం లేదు. ఆయన నొప్పిస్తావో లేక ఇంట్లోంచి పారిపోయి నీ చావు నువ్వు చేస్తావో నువ్వే తెలుసుకో. లేదంటే ఏదో ఒక రోజు నిన్ను నేనే చంపేస్తా. రారా.